వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో కొండపై 2 ఊర్లు ఉండేవి. వారు నీటి కోసం నిత్యం ఎన్నో కష్టాలు పడేవారు. పక్కనే మరొక కొండ కూడా ఉండేది. ఆ కొండపై ఉన్న ఊట నుంచి నీటిని తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమించేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒకరోజు 2 ఊర్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. పక్క కొండ నుంచి పైపు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఊరువారు చెప్పగా, రెండో ఊరువారు మాత్రం దానిని వ్యతిరేకించారు. పైపు వేయడం చాలా కష్టమైన పని, పైగా చాలా సమయం, డబ్బు, శ్రమ వృధా అవుతుందని వారు అంగీకరించలేదు. అందుకు తాము సహాయం చేయమని రెండో ఊరివారు చెప్పారు. కానీ మొదటి ఊరి వాళ్ళు పైపు వేయడం ప్రారంభించారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పైపులు విరిగిపోయాయి. తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ కష్టాలను చూసి రెండో ఊరి వాళ్ళు నవ్వుకునేవారు. కొన్ని సంవత్సరాలకు ఎలాగైతేనేం చాలా కష్టపడితే పైపు నిర్మాణం పూర్తయింది. మొదటి ఊళ్ళోకి నీళ్లు వచ్చాయి. రెండో ఊరి వాళ్ళు చాలా కష్టపడుతూనే నీళ్లు తెచ్చుకునేవారు. వారిని చూసి మొదటి ఊరి వాళ్ళు రెండో ఊరి వాళ్లకు తమ నీటిని ఇచ్చారు. కష్టాన్ని చూసి భయపడితే ఎప్పటికీ సుఖం అన్నదే దక్కదు అనే సందేశాన్ని ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.